శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మరొక్కసారి మన అదృష్టం సంత్ సదానందగిరి బాబా గారు. వారు 110 సంవత్సరాలు. వారు గురుస్థానం వచ్చేసి రుద్రప్రయాగవాసి. వారితో మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది. నమస్కారం బాబా గారు. జయ శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు బాబా గారు చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి కన్ఫ్యూజన్లో కొంతమంది ప్రాణాయామాన్ని చేయమని ఎక్కువ మంది చెబుతూ ఉంటారు. అలాగే కొంతమంది ధారణ ముఖ్యము, కొంతమంది ధ్యానం ముఖ్యము. ఇట్లా అష్టాంగ యోగంలో ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్కరు చెప్తుంటారు. కొంతమంది యమనియమాలే ముఖ్యమంటారు, కొంతమంది ఏమో యమనియమాలు అవసరం లేదంటారు. అలాగే ఇది అష్టాంగ యోగాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించి ముందుకు వెళ్ళాలి? యమనియమాలు పాటించే జ్ఞానం వాళ్ళకు ఉంటేనే యమనియమాలు పాటిస్తారు. ఆ జ్ఞానం లేకుండా యమనియమాలు ఎట్లా పాటించాలి? యమనియమాలు దాటి ప్రాణాయామం దగ్గరికి ఎట్లా రావాలి? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానవన కేళికలకంఠీం ఆగమన విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమః. జగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మనే మమ కౌతుకాన్ని దర్శయ దర్శయ దత్తాత్రేయ నవతంత్రిణీ సిద్ధి కురు స్వాహ. మా గురుగారైనటువంటి మహంత్ హిమాలయగిరిజీ వారి పాదపద్మంలోని మనసులో స్మరించుకొని నిర్వి వీక్షకులందరికీ సకల శుభాలు జరగాలని కోరుకుంటూ తమరు అడిగారు అష్టాంగ యోగము ఒకటి వదిలి ఒకటి చేయొచ్చునా, ఒకటి చేత కాక ఇంకోటి చేయొచ్చునా లాంటి సంబంధమైన ప్రశ్నలు తమరు వేశారు. ఇప్పుడు ఎవరైనా BA పాస్ కావాలా, ఫస్ట్ 1వ తరగతి 2వ తరగతి 10th ఒక ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, మళ్ళీ ఇంటర్, మళ్ళీ డిగ్రీ అనేది చేతికి వస్తుంది. ఇప్పుడు ఒకటేసారి నేను డిగ్రీ చేస్తాను అంటే అక్షరాభ్యాసము అక్షరాలు తెలియకపోతే నువ్వు డిగ్రీ చేసే కాదు. అట్లా ప్రతి ఒక్క సాధనలోనూ కొన్ని స్టెప్స్ ఉంటాయి. అన్నిటినీ ఆచరించి చేయాల్సిన పని లేకున్నా కొన్నింటినన్నా ఖచ్చితంగా చేసి తీరాలి. యమ నియమాలు అనేసి చెప్పడం అంత సులభంగా చెప్పారు, కానీ మానవులు ఎవరికి దాన్ని సాధించడం అంత సామాన్యమైన విషయం కాదు. 95% లౌకిక జీవంలో ఉన్న జనాలే ఉంటారు. వాళ్ళు యమ నియమాలు పాటించడం అంటే అసాధ్యమైన విషయం. బాహ్యేంద్రియ నిగ్రహము అంతరేంద్రియ నిగ్రహమే యమ నియమాలు. ఎక్కడి నుంచి చేతమవుతుంది? అట్లా అని అది చేయలేకపోవడము అంటే మనిషిలోని క్రూయాలిటీని తగ్గించుకొని సాత్వికతను పెంచుకుంటూ పోవడం అనే దానికోసం ఈ నియమాలు పెట్టారు. ఆ నియమాలు పాటించకుండానే కూడా మనం సాత్వికంగా ఉండే ప్రయత్నం చేయవచ్చు. తద్వారా మొదటి 2 స్టెప్పులు దాటుతాం. ఇంకా ఆసనాల విషయం వస్తుంది. కొందరు వేయగలరు, కొందరు వేయలేని కండిషన్లో ఉంటారు. అంగలోపం ఉండవచ్చు, లేదా స్థూలకాయం ఉండవచ్చు, లేదు BP షుగర్ల లాంటి ఏదన్నా ఉండవచ్చు, హృద్రోగం ఉండవచ్చు. అటువంటి వాళ్ళు ఆసనాలకు అర్హత లేదు. మరి ఆసనాలు వేసకపోతే నీకు సిద్ధించదా సమాధి స్థితి అనుకునేకి లేదు. తన శరీరాన్ని భద్రంగా పెట్టుకునేకి శరీర మాధ్యం కలుధర్మ సాధనం అంటారు. ఆహార వ్యవహారాలను కూడా సరిగ్గా మార్చుకుంటే ఆ మనిషి డైజెషన్ సిస్టమ్ ఎప్పుడు బాగుంటుంది. అంటే మీరు తెలుగులో అంటారు పొట్ట రోగాల పుట్ట. రోగాలన్నీ వచ్చేదానికి మూల కారణం ఆ పొట్ట. ఆ పొట్టలో మనం ఏది పడితే అది వేస్తే రోగ కారకమవుతుంది. ఏది తినాలో ఏది తింటే మంచిదో పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. వాటిని ఆహార నియమాలను పాటించుకుంటే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఏదైనా సాధించేదానికి సాధకుడుగానే ఉంటాడు. ఇంకా తర్వాత ప్రాణాయామ క్రియ అంటారు. ఈ ప్రాణాయామ క్రియ పేరుకు ఒక్కటే, కానీ కొన్ని వందల మంది ఋషిమునులు వాళ్ళ ద్రష్టత్వంతో ఒక్కొక్క సిద్ధాంతాన్ని కనిపెట్టినారు. కేవలం పూరక కుంభక రేచకాలు, బాహ్య కుంభకము, అంతర కుంభకము, కేవల కుంభకము అని మట్టుకే మనకు తెలుసు. ఈ పూరక రేచకాలలో నిష్పత్తులు ఉంటాయి. సాధారణంగా కుండలిని యోగంలో 1:4:2 అని అంటారు.
అంటే ఒక్క ఔంకారం చెప్తూ నువ్వు గాలి తీసుకుంటే 4 ఔంకారాలు చెప్తూ నువ్వు గాలిని బంధించి 2 ఔంకారాలు చెప్తూ గాలిని వదులు అనేది ఒక సర్వసాధారణమైన పద్ధతి. ఇదే పద్ధతి ఇంకా మంచిగా ఉండేదానికి ఏం చేయాలి? ఈ ఆధునిక సైన్స్ డెవలప్ అయింది. వేగస్ నర్వ్ అని, మెదడు అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్గా పనిచేస్తుంది అని, దాంట్లో వచ్చే గామా బీటా తీటా కిరణాలు ఉంటాయని, తీటా గామా బీటా కిరణాలు మంచివి అని, గామా కిరణాలను కంట్రోల్లో పెట్టుకోవాలని సైన్స్తో కనుక్కున్నారు. ఈ సైన్స్తో ఏదైతే కనుక్కున్నారో దీన్ని మన పూర్వీకులు ముందుగానే కనుక్కొని ఏ గాలిని పీల్చి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని స్వరశాస్త్రమే 2-3 రకాల పుస్తకాలు గొప్పవి రాసినారు. స్వరోదయం అనేది ముందు మూలస్థానం జన్మ పుట్టుక, స్వర చింతామణి అని, స్వర సాహితీ అని అనేకమైనటువంటి గ్రంథాలు మీకు తెలిసే ఉంటాయి. ఎందుకంటే నాకన్నా మీరు ఎక్కువ స్వరశాస్త్రం మీద ప్రయోగాలు చేసి 7 ఏళ్ళు అన్నీ చదివి ఆ శ్వాస అనే పుస్తకాన్ని మీరు రాశారు, మీకే తెలిసి ఉంటుంది. అట్లా ఆ ఉన్న ఒక్కదాన్ని ఎవరెవరు ఎట్లా చెప్పారో మీరు కొన్ని రాశారు, ఇంకా రాయనటివి తెలియనటి ఎన్నో విధానాలు ఉన్నాయి. అదృష్టవశాత్తు మొన్న నేను ఈ అయోధ్యకు పోయినప్పుడు అక్కడ ఒక టిబెటియన్ అతను కలిశాడు. అతను నాకు దగ్గర ఒక 3 రకాల వేరియేషన్స్ చెప్పాడు. అందులో ఒక వేరియేషన్ 4:4:4:4 అన్నాడు. అంటే 4 ఔంకారాలు చెప్తూ, అంటే మన ఉద్దేశంలో ఓంకారాలు వాడు 1 2 3 4 అనుకుంటాడు కౌంటింగ్. ఈ 4 కౌంటింగ్ గాలి తీసుకుంటే 4 కౌంటింగ్ బంధించాలి, 4 కౌంటింగ్ వదలాలి, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చుకోకుండా కేవలం కుంభక స్థాయిలో 4 కౌంటింగ్ చేయాలి. దానికి ఆయన చెప్పిన సైంటిఫికల్ రీజన్ ఏమి అంటే, అసలు ఈ శ్వాసక్రియ అంటే కేవలం ప్రాణాన్ని నిలిపేది ఒకటే కాదు. ఒక మహాయజ్ఞంలో దహన క్రియ ఎట్లా జరుగుతుందో శ్వాస మన బాడీలో దహన క్రియగా మారుతుంది. సైన్స్ కూడా అదే అంటుంది. గుండె దగ్గరికి చెడిపోయిన రక్త కణాలన్నీ వస్తాయి కార్బన్ డైఆక్సైడ్తో నిండినటివి. కార్బన్ డైఆక్సైడ్ని అక్కడ విసర్జించేసి గుండె ఊపిరితిత్తుల్లో నుంచి ఆక్సిజన్ తీసుకుంటున్నాయి. ఆ లోపలికి కణం లోపలికి రక్త కణంలోకి పోయినటువంటి ఈ ఆక్సిజన్ అక్కడ కణంలో ఉన్న గ్లూకోజ్ను లాక్టోస్గా మారుస్తుంది. ఈ మార్చే ప్రక్రియలలో ఫైరింగ్ జరుగుతుంది, బర్నింగ్. అక్కడ శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ శక్తి మానవుడు ముందుకు పనికొచ్చుతాడు. ఒక్క శక్తే ఉత్పత్తి కావడంలే, మళ్ళీ అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది, HO2 అనే గాలి నీళ్లు ఉత్పత్తి అవుతుంది. ఈ వేస్ట్గా పంపడం మళ్ళీ తీసుకోవడం, ఇది నిరంతర ప్రక్రియ అంతర్లీనంగా లోపల జరుగుతూనే ఉంది. మనమేమో మామూలుగా శ్వాస తీసుకున్నాను వదిలినాను, నా ప్రాణం బతికుండేదానికి ఇదొకటే కారణం, ప్రాణం బతికుండేదానికి కారణం అంటున్నాం. శ్వాస లేకపోతే ప్రాణం లేదు అంటున్నాం. పోనీ ఈ తీసుకున్న ఒక్క శ్వాస ఎన్ని రకాలుగా మారుతుంది మనలో? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. అది కాక నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజయాలు అన్నట్లుగా మారుతుంది. ఈ ధనుంజయ వాయువు మటుకు చాలా మొండిది, అది దేహాన్ని వదిలిపోదు, కంఠస్థానంలో ఉండిపోతుంది. ఈ మిగతాటివి ఉపవాయువులు కనురెప్పల ఆర్పేకి, తుమ్ములు వచ్చినప్పుడు, ఎక్కుళ్ళు, తేన్పులు, వీర్య కణాలను బయటికి తోసేకి, తల్లిగా ఒకవేళ స్త్రీ అయితే కనుక బిడ్డను బయటికి తోసేకి ఒక వాయువు ఇట్లాంటి లోపల పనిచేస్తుంటాయి. బయటికి తీసుకున్న ఒక్క వాయువు లోపల 10 విధాలుగా మారి పనిచేస్తుంది అంటేనే నమ్మశక్యంగా లేదు. కానీ సైంటిఫికల్గా ఇది ప్రూవ్ అయింది. కానీ మన వాళ్ళు ఇంకా లోతుకుపోయినారు. నరాలలో పోయే రక్తం కాకుండా ఆ విశ్వశక్తి కూడా మన గాలితో పాటు తీసుకుంటున్నాం కదా, ఇది ఎక్కడికి పోతుంది అని శోధన చేసినప్పుడు వాళ్లకు దృష్టికోణంలో తోచినవే నాడులు. 72,000 రకాల నాడులు ఉన్నాయని కనిపెట్టారు. వాటిలో అతి ముఖ్యమైనవి 108 అన్నారు. మళ్ళీ వాటిలో ముఖ్యమైనటువంటి 21 అన్నారు, 11 అన్నారు, 9 అన్నారు, 3 అన్నారు. అన్నిటికన్నా గొప్పది 1 అన్నారు. సుషుమ్న. ఇంగ్లీష్ కూడా దాన్ని వేగాస్ నాడి అనేసి అంటాడు.
మనం దాన్ని సుషుమ్న నాడి అంటాం. ఆ సుషుమ్నలోకి ప్రవేశించినప్పుడు ఇది వాయువు శక్తిగా మారకుండా పరబ్రహ్మ తత్వాన్ని బోధించే విధంగా మారిపోతుంది. అది ఇక్కడ మిగతా ఎక్కడ తీసుకున్న గాలి అది శక్తిగా కన్వర్ట్ అవుతుంది. ఆ విషయమే మనకు తెలియదు. ఏదో గాలి తీసుకుంటున్నాం, వదులుతున్నాం, అన్నంత వరకే ఉన్నాం. ఇట్లా శ్వాసక్రియ మీ పుస్తకం అంతా చదివినాక ఇంకా ఇంతకన్నా ఎలాబరేట్గా ఎక్కడ చెప్పబడదు అని నాకు అనిపించింది. కానీ ఇంకా కూడా కొత్త కొత్త విధానాలు కనిపెడుతున్నారు. అవన్నీ మీరు ఎక్కించాలంటే మీ బుక్ 10,000 పేజీల బుక్ అవుతుంది. మనిషికి కన్ఫ్యూషన్ వస్తుంది. ఇప్పుడు నిన్న మాకు చెప్పిన టిబెట్ సాధువు చెప్పిన దాని ప్రకారం ఒక రేషియోని మీకు చెప్పాను, 4-4-4-4 అన్న. మళ్ళీ వెంటనే మరుసదినం కలిస్తే ఇంకోటి చెప్పాడు, 4-6-7-8 అన్నాడు. ఇదొక రేషియో అన్నాడు. అంటే దానికి మళ్ళీ ఆయన సైంటిఫికల్ రీజన్ చూపిస్తున్నాడు. దీనికి 4-4-4కి 4-6-7-8కి తేడా ఏంటి? ఇదన్నిట్లో ఈక్వలైజేషన్ ఉంది. మానవుడు ఎవడైనా దీన్ని సాధించగలడు. కానీ 4 తీసుకొని 7 చెప్పేంత వరకు ఉండి 8 చెప్తున్నంత వరకు గాలిని వదిలేటప్పటికే వీడి ఎగ్జాస్ట్ అయిపోయాడు. మళ్ళీ 8ని నింపుకోమంటున్నాడు. అది కేవల కుంభకంలో ఉండమంటున్నాడు. అది ఒక్క దినంలో అయ్యేదా? 4-6-8-8. మళ్ళీ ఇంకొక అతను 4-6 అన్నాడు. 4 చెప్తూ తీసుకో నెమ్మదిగా, 2 చెప్పేంత వరకే కుంభించు, 6 చెప్పేంత వరకు వదులు, మళ్ళా 2 చెప్పేంత వరకు తీసుకోకుండా ఉండు. దీంతో ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అనేది మెల్లమెల్లగా తగ్గను మొదలు పెడుతుంది. మొదట్లో పెరుగుతుంది. మానవుడికి తీసుకున్న గాలి వదిలేసి మళ్ళీ గాలి తీసుకుంటే తప్ప వానికి ఫిల్టరైజేషన్, సర్కులేషన్ జరగదు. ఆ సర్కులేషన్ బ్రేక్ చేస్తున్నాం మనం. కుంభిస్తున్నప్పుడు బ్రేక్ అయింది అంటే తీసుకున్న గాలిని అంతా వాడుకున్నాం. గాలి తీసుకోవడం మొదలు పెట్టినప్పుడే వాడకం మొదలవుతుంది. కుంభించాం అంటే ఆల్టుగెదర్ 6 సెకండ్స్ అయింది. సెకండ్స్ లెక్కలోకి చెప్పుకుంటాం, లెక్క ఉండాలి కాబట్టి 6 సెకండ్స్లో మీ గాలి అంతా ఆక్సిజన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయింది. ఇంకా అది వదలడం మళ్ళీ బాగా నెమ్మదిగా వదులుతున్నాము అంటే అంతసేపు మనకు మళ్ళీ ఫ్రెష్ వాయువు లేదు. ఫస్ట్లో సాధకుడికి కార్బన్ డైఆక్సైడ్ లోపల పెరుగుతుంది. అందుకే కొంతమందికి మగత వచ్చినట్లు, నిద్ర వచ్చినట్లు, తూలిపోవడాలు ఇవన్నీ ధ్యాన స్థితిలో కలుగుతాయని అంటారు. బాడీలో కార్బన్ తత్వం పెరిగినప్పుడు ఈ చేంజెస్ వచ్చినప్పుడు మెటబాలిజంలో చేంజెస్ రాను మొదలు పెడతాయి. లోపల కడుపు గుడగుడమనటము ఇవన్నీ. కానీ సాధన పెంచుకుంటూ పోయేటప్పుడు రెసిస్టెన్స్ కెపాసిటీ అనేది, అంటే రోగ నిరోధక శక్తి అనేది ఏది ఉందో అది మేల్కొంటుంది. ఆ ఉద్దేశంతో సాధకులు, మన పూర్వీకులు కానీ ఆ టిబెట్ సాధువులు కానీ వాళ్ళు ఈ ప్రాసెస్ను కనిపెట్టి శరీరానికి ఆ కార్బన్ డైఆక్సైడ్ను కూడా అలవాటు చేస్తూ ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి కాని స్టేజ్కు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఉత్త ఆక్సిడేషన్ జరిగింది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ తగ్గను మొదలుపెట్టారు. అది ఒక నెల రోజుల సాధన గనక చేసిన తర్వాత వాడికి గాలి తీసుకోవాల్సిన అవసరం చాలా తగ్గిపోతుంది. మిగతా వాళ్ళు తీసుకున్నంత గాలి అతను తీసుకోడు. అసలు గాలే అవసరం లేని స్థితికి తీసుకుపోయే క్రియాయోగ సాధన కూడా ఉంది. పర్ఫెక్ట్గా చేయగలిగితే ఒక్కసారి పీల్చుకున్న గాలి దాన్నే లోపలికి రొటేట్ చేసి దాన్నే రీసైక్లింగ్ ప్రాసెస్ అంటున్నారు కదా. ఇప్పుడు ఆ పాత గ్లాస్ ఏమని పగిలిపోతే మళ్ళీ కరిగించి మళ్ళీ బాటలు చేస్తున్నారు. అట్లా ఈ వాడుకున్న గాలిని కార్బన్ డైఆక్సైడ్ అయిపోయిన దాన్ని మళ్ళీ ఆక్సిజన్గా మార్చుకోగలిగినట్లుగా మన దేహాన్ని మోడిఫై చేసుకోవడం బయటికి చెప్పినంత సులభం కాదు. దానికి అనేక ప్రక్రియలు, అనేక స్టెప్పులు ఉన్నాయి. దాంట్లో ఆహార వ్యవహారాలు కూడా ఉండాలి. అట్లా సాధించగలిగినారు కాబట్టే ఆ కాలం వాళ్ళు గాలిని ఆహారంగా మార్చుకునే టెక్నిక్ వాళ్ళకు ఉండబట్టి వాయుభక్షణ అనేసి మన సాధనలో ఉంది. పాములు, బల్లులు ఇవన్నీ మనం చూస్తుంటే ఏమో తిన్నట్లు కనపడతాయి,
కానీ వాటికి తిండి లేకున్నా కానీ ఉండగలుగుతాయి. సైంటిస్టులు అంటారు ఇప్పుడు సైబీరియన్ బీర్స్ అని ఉంటాయి, ఎలుగుబంట్లు, తెల్ల ఎలుగుబంట్లు. అది వాటికి తట్టుకోలేనంత చలికాలం అక్కడ వచ్చినప్పుడు 6 నెలలు సుషుప్త నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి గుహ లోపలికి. 6 నెలలు అంతవరకు తిన్న ఆహారాన్ని కొవ్వుగా మార్చుకొని తమలో పెట్టుకొని ఆ కొవ్వును కరిగింప చేసుకుంటూ ఆహారంగా మార్చుకుంటూ 6 నెలలై తిరిగి బయట తిరగగలిగిన క్లైమేట్ వచ్చినప్పుడు అవి బయటకు వస్తుండే. కండ్లెదురుగా సైన్స్ మాట చెప్తాను. ఒక జంతువు ఆ పని చేయగలిగినప్పుడు ఇంతో మేధాశక్తివంతుడైన మానవుడు ఎందుకు చేయలేడు? చేయవచ్చు. అందుకే మీరు అష్టాంగ యోగంలో మీరు అన్నట్లుగా దాంట్లో ప్రత్యాహారం అనే మాట కూడా వస్తుంది. మన ప్రాణశక్తి ఎప్పుడు ప్రత్యాహారంగాను ధారణగాను మారుతుంది. అదే ఆ విషయానికి వస్తున్నాను. ఇప్పుడు ఆహారం బయట నుంచి మనం తీసుకుంటున్నాం, దానికి ప్రత్యాహారంగా ఆహారం కాని ఆహారం వాయువు. బయట మనం తింటున్న ఆహారంలో ఎంత శక్తి ఉందో వాయువులో కూడా అంత శక్తి ఉంది. వాయువు అంటే మనం కేవలం ఒక్క ఆక్సిజన్ తీసుకోవడం లేదు, నైట్రస్ ఉంది, సిట్రస్ ఉంది, సల్ఫర్ ఉంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంది, సిల్వర్ ఉంది, ఇన్ని రకరకాల వాయువులు దాంట్లో కలిసి, నైట్రోజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఇన్ని ఉన్నాయి. ఈ అణువులను ఏ విధంగా సంపుటీకరణ చేస్తే అది ఆహారంగా మారుతుంది అన్నది మన పూర్వకాలికులు కనిపించారు. అది చేస్తూ వాయుభక్షణ విధానంతో నెలలు ఉండగలుగుతున్నారు. బయటి ఆహారానికి ప్రతి ఆహారం, దానికి ప్రతిగా, దానికి బదులుగా తీసుకోదగిన ఆహారం. మనం ప్రత్యాహారం అంటే అన్నీ ఏదో వదిలిపెట్టేయాలా, అన్ని ఆలోచనలు వదిలిపెట్టేయాలా, ఒకదాన్నే ధారణ చేయాలా అన్న మాటల్లోనే చెప్పుకుంటాను. మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. ప్రత్యాహారం అంటే ఇది మామూలుగా బయట తినే ఆహారానికి ప్రతిగా వేరే ఆహారం తినడం ప్రత్యాహారం మా దృష్టిలో. అది సాధించిన మహానుభావులు ఎంతోమంది ఉండబట్టే వాళ్ళు నెలలు అలానే కూర్చున్నారు. నీళ్ళు అవసరం లేదు, ఆహారము, బయటి ఆహారము అవసరం లేదు. ఎందుకంటే ఈ లోపల ఉన్న ఆక్సిజన్లో ఉన్నటువంటి హైడ్రోజన్ అణువులను ఆక్సిజన్ అణువులను రెండింటిని మారుస్తే HO2 అనేదిగా మారిపోతుంది, అంటే నీళ్లుగా మారుతుంది. ఈ HO2ను మళ్ళా హైడ్రోజన్ అంటే మండే శక్తివంతమైంది, మంటకు ఉపకరించేది ఆక్సిజన్, అంటే అప్పుడు మళ్ళీ ఇదే ఫైర్గా కూడా మారుతుంది. ఒక్క గాలిలో ఉన్నట్టు వాటినే ఈ కాంబినేషన్లు మారుస్తే మనకి ఇప్పుడు కళ్ళకు కనపడి ఈ రెండు కనపడుతున్నాయి. అట్లే హైడ్రోజన్ను నైట్రోజన్తో కలిపితే ఇంకే అణువులు తయారవుతాయో, నైట్రోజన్ను అమ్మోనియాతో కలిపితే ఇంకేమవుతాయో, లేదు ఈ మూడింటిని కలిపితే ఇంకోటి ఏ కాంబినేషన్ అవుతుందో, ఇంకా రీసెర్చర్స్ అటువంటి దిక్కుకు ఇంకా పోలేనట్లు ఉంది. పోతే బయటి ఆహారంతో మానవుడికి ఎవడికి పనిలేని స్థితి వస్తుందేమో భవిష్యత్తులో. మన వేదాంగాలు అంత పురాతనము, అంత శక్తివంతమైనట్టు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పాయి. అయితే ధారణ అనేది ఉంది కదా, దేన్ని ధరించాలి అంటే ఈ శక్తి తీసుకున్న తర్వాత చాలామంది ఇప్పుడు కొంతమంది ప్రాణాయామం చేస్తారు, లేదా ధారణ అంటే యాక్చువల్గా మెమరీ పవర్ను సూపర్ లెవెల్కు తీసుకొని పోవడం. సాధారణంగా ప్రతి మానవుడికి మెమరీ ఉంటుంది. ఒక 7-8 ఏళ్ల వయసు వరకు వాడు చేసింది వాడికి గుర్తుండదు. 10వ తరగతి వరకు చేసింది కొంతమందికి గుర్తుండవు. కానీ కొంతమందికి 4వ తరగతి చదివేటప్పుడు మా టీచర్ ఫలానా వాడు, ఫలానా సైన్స్ పాఠాలు ఫలానా ఆయన చెప్పేవాడు అని చెప్పగలుగుతూ ఉంటారు. అంటే వాడి మెమరీ ఆ లెవెల్కు ఉందన్నమాట. అది దాన్ని ధారణ, నిజమైన ధారణ. అంటే ఇప్పుడు ఈ అష్టావధానం చేసే మహానుభావులు ఉన్నారు, గరికపాటి వారు కానీ, సామవేదం షణ్ముఖ శర్మ కానీ, చాగంటి గారు కానీ, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు నిరంతరం ఇంట్లో గ్రంథ పఠనాలు చేస్తూనే ఉంటారు. అది చేసిందంతా వాళ్ళకి మెమరీలో ఉండిపోతా ఉంది, మర్చిపోవడం లేదు. ఎక్కడ ఏ సందర్భంలో ఏది చెప్పినా దానికి అనువైన సందర్భం ఫలానా భాగవతంలో ఉంది, ఫలానా రామాయణంలో ఉంది, ఫలానా భగవద్గీతలో ఉంది అని కొటేషన్లతో సహా వాళ్ళు చెప్పగలుగుతూ ఉంటారు. ధారణ అంటే అది ఇక్కడ ఏదో కొత్తగా ధరించడం ఏం కాదు.
మెమరీ పవర్ను టాప్ లెవెల్కు తీసుకుపోవడం. ఎప్పుడైతే మెమరీ పవర్ టాప్ లెవెల్కు పోతుందో ఈ మెడుల్లా ఆమ్లాగేట రెస్ట్ తీసుకుంటుంది. మెడుల్లా ఆమ్లాగేట సామాన్యంగా రెస్ట్ తీసుకోతుంది. మానవుని మెదడు అన్న నిద్రలో కొంచెం సేపు సుషుప్తి అవస్థలో మెదడు సైలెంట్ అవుతుంది ఒక లెవెల్కు. కానీ మెడుల్లా గేట యాక్టివ్గా ఉంటుంది. మీరు చూసుంటారు, ఎవడో మానవుడు పడుకొని ఉంటాడు, ఇక్కడెక్కడో దోమ కుడుతుంది, ఇక్కడున్న సెన్సర్లు మెదడుకు మెసేజ్ పంపుతుంది, అంటే మెడుల్లా ఆమ్లాగేట అది వెంటనే ఈ చేతికి కమాండ్ పంపించేస్తుంది. ఈ చెయ్యి ఇక్కడ కొట్టదే అక్కడే కొడుతుంది. మనం కళ్ళు మూసుకొని ఉంటాం, కళ్ళు మూసుకొని నిద్ర స్థితిలో ఉంటాం, అయినప్పటికీ ఈ చెయ్యి అక్కడికే పోతుంది, కళ్ళతో చూడడం లేదు. ఎట్లా జరుగుతుంది అంటే ఆ మెడుల్లా ఆమ్లాగేట వర్క్ అవుతుంది. ఈ ధారణా శక్తి అంటే నిజమైన ధారణ అంటే మెమరీని బాగా ఇంప్రూవ్ చేసేసుకున్నప్పుడు ఆ మెడుల్లా ఆమ్లాగేట కూడా కూల్ కండిషన్లో ఉంటుంది. ఎంత బాడీ కూల్గా ఉంటుందో అప్పుడు మీరు అన్నట్లుగా ధ్యానంలోకి దిగవచ్చు. ధ్యానం అంటే ఒక్కదాని మీద ధ్యాస పెట్టడం. అయితే ఇప్పుడు ధ్యానం అందరూ చేస్తున్నారు. కొంతమందికి వాళ్ళకి ధ్యాయతి ఇది ధ్యాన అని మనకి చెప్తారు. D+ యానము ధ్యానం అంటారు. బుద్ధితో ప్రయాణం, బుద్ధితో ప్రయాణం చేస్తూ ఉంటాం ధ్యానంలో. ఈ ధ్యానంలో చేస్తూ ఉన్నప్పుడు కొంతమందికి కొన్ని అనుభూతులు కలుగుతాయి, కొంతమందికి కొన్ని దర్శనాలు కలుగుతాయి. ఏది ఎంతవరకు నిజం, అలా నిజమా భ్రమల? ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలు కొన్ని నమ్మశక్యంగా ఉండవు కాబట్టి అవి ఎలా సాధ్యం? ఎలా అంటే ధ్యానంలో ఒక మంచి ఉచ్చస్థితికి ఒక మానవుడు వచ్చినప్పుడు మనస్సు పనిచేయడం మానేస్తుంది. మనస్సు పనిచేయడం లేదు అంటే ఆత్మ మేలుకొనదు. ఈ ఆత్మకు ఎన్నో జన్మల మెమరీస్ అన్నీ గుర్తుంటాయి. దానికి అక్కడ ఆ మెమరీస్ను అది రీకాల్ చేసుకుంటుంది, రీకాల్ చేసుకుంటుంది, వెనక్కు పిలుచుకుంటుంది. రికలెక్ట్ వాట్ ఎవర్ మే బి ద వర్డ్. అది చేసుకున్నప్పుడు ఆ ఇల్యూషన్స్ అన్నీ మీకు కనపడతాయి. అది అట్లుండింది, వాడు నన్ను అట్లా చేశాడు, నేను ఇట్లా చేశాను, నేను వాడిని ఇట్లా చేయాలి, ఆ జన్మలో నేను ఇట్లున్నాను, ఇవి కొంతమందికి అట్లా కనపడతాయి. ఇంకొంతమంది వాళ్ళ కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు ఏదేదైతే ఊహించుకుంటూ ఉన్నారో, వాడు చెయ్యాలా అనుకొని ఏదైతే అనుకున్నాడో అది ఇప్పుడు ఈ సూపర్ కాన్షియస్ మైండ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఆడికి మళ్ళీ విజువల్గా వానికే కనపడుతుంది. అంటే దీంట్లో 90% ఇల్యూషన్స్ ఉంటాయి, అంటే భ్రమలు. ఈ భ్రమలకు ఉత్పత్తి స్థానం కూడా ఈ మానవుడే. అంటే తాను ఎప్పుడో ఏదో చేయాలా. అందరూ కైలాస పర్వతం ఎక్కలేరు, గ్యారంటీగా తెలిసిన విషయం. నేను ఎక్కాలా అని కళ్ళు మూసుకొని నేను ఎక్కేస్తాను అని ఏదో వీడు ఊహించుకుంటాడు. ఈ ఊహ వీడిలో రికార్డ్ అయిపోయింది. కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్కు అది రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే వీడు ధ్యాన స్థితిలో మనసు లేని స్థితిలోకి వచ్చాడో, కేవలం ఆత్మస్థితిలో మిగిలినాడు, ఈ ఆత్మ దాన్ని రిఫ్లెక్ట్ చేసి చూపించేస్తుంది మళ్ళీ. అప్పుడు వానికి నేను అది కైలాస్ ఎక్కుతున్నాను అన్న ఇల్యూషన్ కనపడదు. ఆడు చెప్తాడు. ఆ ఇల్యూషన్స్ను గుర్తుపెట్టుకొని చెప్పగలగడం కూడా గొప్ప మాటే. చాలా వరకు అది రియలిస్టిక్గా ఉంటాయి కాబట్టి. కానీ చాలామంది ఏం చేసేస్తున్నారంటే వాళ్ళు మోసం చేసుకొని ఎదుటి వాళ్ళను మోసగిస్తున్నారు. నా ఉద్దేశంలో పచ్చిగా చెప్పాలంటే, ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలి, నాకు సంబంధం లేదు. 99% సాధకులలో కొంతమంది నాకు అది కనపడింది, ఇది కనపడింది, కనపడలేదు అని చెప్తే నేను ఫెయిల్యూర్ పర్సన్, సాధన సరిగ్గా చేయలేదు అని వాళ్ళు అనుకుంటారేమో అని. వీడికి ఏది కనపడకున్నా కానీ నాకు అది కనపడింది, ఇది కనపడింది, సుబ్రహ్మణ్యుడు వచ్చాడు, వెంకటేశ్వరుడు వచ్చాడు అనే దానికి కూడా భయపడకుండా చెప్పేస్తున్నారు. నిజంగా వెంకటేశ్వర దర్శనమైనోడు దాన్ని వర్ణించి చెప్పలేడు. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసినాక
అంటాడు. వీళ్ళు చూడనిది చూసినట్లు చెప్పేవాళ్ళు మటుకు ఎంతైనా ఊహించి చెప్తారు. నిజంగా చూసినవాడు చూసింది చూసినట్టు చెప్పలేడు. ఎందుకంటే ఒక స్థాయికి పోయినాక ఇది ఇట్లా అని చెప్పేదానికి సరైన సూటబుల్ వర్డ్స్ కానీ దానికి సంబంధించిన ఒక ఉపమానం కానీ ఏదీ లేదు. ఆత్మసాక్షాత్కారము అని అంటున్నారే, అది కలిగినప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందరికీ ఆత్మసాక్షాత్కార అనుభూతి ఒక్క రకంగా ఉండదు. ఆ అనుభూతి కలిగింది, నాకు ఇట్లా కలిగింది అని ఆయన ఎక్స్ప్రెస్ చేయలేడు. ఆ ఎక్స్ప్రెస్ చేసేదానికి తగిన వర్డ్స్ ఉండవు, దానికి తగిన వర్డ్స్ ఉండవు. అయితే ఈ సమాధి, ధ్యానానికి సమాధికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ధ్యానంలో సమాధికి ఎప్పుడు వెళ్తాం? నిజమైన సమాధి దర్శనం అంటే ఏంటి? మీకు తెలిసిందే కదా, సమాధి అంటే 2 రకాలు, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధి అంటే నేను ఇన్ని గంటల సేపు ఈ లౌకికాన్ని మర్చిపోతాను, సంపూర్ణంగా ధ్యానంలో లీనమైపోతాను అనుకొని మీ ఇంటర్నల్గా ఒక అలారంకు టైం పెట్టేశారు. మీ ఆటోమేటిక్ మెటబాలిజము దాన్ని రికార్డ్ చేసుకున్నాను. మీరు అట్లా ధ్యానంలో అస్సలు ఏమీ శబ్దము వినని, వాసనలు అనుభూతికి రాని, దృశ్యాలు చూడని స్థితిలో అయితే ఉండిపోయారు. 2 గంటల తర్వాత ఆటోమేటిక్గా మీ కళ్ళు మీకే ఓపెన్ అవుతాయి. వికల్ప సమాధి. ఇది అనుకోకుండా ధ్యానంలో కూర్చునేసాం, ధ్యానంలో మంచి టాప్ మోస్ట్ ప్రాక్టీస్ లెవెల్కి వెళ్ళిపోయినాక కూర్చుంటాడు. వానికి గంటలు అయిపోయిందా నిమిషాలు అయిపోయిందా అన్న సంగతి కూడా తెలియదు. మీకు మామూలుగా ఉదాహరణ, మీరు అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి, స్టేషన్కి వెళ్ళారు, ట్రైన్ 10 మినిట్స్ ఆలస్యం అన్నారు. ఆ 10 మినిట్స్ మీకు ఒక 10 అవర్స్ లాగా అనిపిస్తుంది. ఉన్నది అదే 10 మినిట్సే. మాటికి ఇంకా రాలేదా అని ఇట్లా చూసుకుంటూనే ఉంటారు. మీలో ఉన్న టెన్షను మీకు ఆ రికార్డింగ్ అట్లా చూపించి ఎంతోసేపు అయినట్లుగా అనిపిస్తుంది. ఎవరో ఆప్యాయమైన మనిషి, ఆయనతో మీరు గంట మాట్లాడాలనుకున్నారు, కానీ ఆయన 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయినాడు. అప్పుడు మీకు కలిగే ఫీలింగు ఏదో ఒక్క నిమిషం డిసప్పాయింట్ అయిపోయినాను. ఏంది ఆయన గంట కూడా నాతో ఉండలేదంటే, ఆయనేమో గంట ఉన్నాడు. మీరున్న ఆనందపు కండిషన్లో మీకు గంట గడిచిపోయిన సంగతే అక్కడ తెల్లే. మనస్సు చేసే మాయ. అందుకే పెద్దోళ్ళు అన్నారు, మనవనాం కారణం బంధమోక్షే. బంధము చేసుకుంటున్నది మీరే, విడుదల చేసుకుంటున్నది మీరే. ఈ మనస్సు బంధమోక్షాల నుంచి విడుదల పొందినప్పుడు నిజమైన ఆత్మస్థితి. అయితే ఈ ధ్యానము సమాధికి కారణం, సమాధి ఆత్మసాక్షాత్కారానికి కారణం. ఈ ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి మళ్ళీ నిత్య సాధన చేయాలా? ఎందుకంటే ఎట్లయితే ఒక మనిషి నిద్రపోయి కలగంటాడు, రోజు అదే కల కనమనండి, రాదు. ఒకవేళ అదే మనుషులు కనపడినా వేరియేషన్స్, డ్రస్సు, సీటు, సిచ్యువేషను అన్నీ మారిపోతాయి. అట్లా ఎప్పటికప్పుడు స్వాధ్యాయ నిరతాం అని పెద్దోళ్ళు చెప్పింది అది. ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూనే ఉండాలి. ఆత్మసాక్షాత్కారం పొందేసాని ఇంకా నాకు ఏమి లేదు అంటే అవధూతల స్థితి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇంకా అప్పుడు దేహ వ్యామోహము ఉండదు. లోకంలో నేను ఉన్నాను, నా ఎదురుగా ఇంకోడు ఉన్నాడు అనేది కూడా వాడు గుర్తించడు, కనపడదు. వాడంతా వాడు నవ్వుకుంటూ, మనమేమనుకుంటాం వాడు ఏదో పిచ్చోడు రాబోతున్నాడు, కానీ వాడికి ఎదురుగా ఏమీ కనపడడం లేదు. అంతా ఒకటే ఆత్మ అన్న సంగతి తెలిసిపోయింది. పోతే అట్లా అవధూత స్థితి కన్నా వెళ్ళిపోతారు. లేదు, ఆహా ఆ అనుభూతిని నేను మళ్ళీ పొందాలి, మళ్ళీ అదే సాధన మళ్ళీ చేసుకొని అదే స్థితికి వస్తాను. ఎందుకంటే ఆత్మస్థితి అనేది మామూలుగా అనుకొని సాధన చేసి ఇన్ని గంటలు చేస్తే వచ్చేస్తుంది అన్నది కాదు. వచ్చింది అంటే వచ్చింది, స్థిరంగా ఉండేది లేదు. ఎందుకంటే వెంటనే ఈ లౌకికము, ఈ ఇంద్రియాలు ఓపెన్ అయిపోతాయి.
ఎప్పుడైతే కళ్ళు తెరిచామో లోకం ఉంది, కళ్ళు మూసుకుంటే లోకం లేదు. కానీ కళ్ళు మూసుకుంటే లోకం లేదు, కానీ చెవులు మూసుకున్నా మీకు శబ్దాలు వినపడతాయి. ఎవరో వచ్చి తగిలారు, స్పర్శ తెలుస్తుంది. ఏదో గాలిలో ఒక వాసన వచ్చింది, మీకు ఇక్కడ తెలుస్తుంది. ఈ మేల్కుంటాయి. ఈ మేల్కొన్నప్పుడు మళ్ళీ ఆత్మస్థితి నుంచి దేహస్థితిలోకి వచ్చేస్తాడు. దేహస్థితికి వచ్చినాడు అంటే అది మనసు మళ్ళీ దాని మీద కమాండ్ మొదలు పెడుతుంది. అయితే ధ్యానం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందడం సులభం అంటారు. జపం ద్వారా కూడా పొందవచ్చా? ఎలా? చెప్తున్నానే, ఎన్ని దారులు ఉన్నాయో అన్నీ చేరేది అక్కడికి. ఒకటి లేటుగా చేరవచ్చు, ఒకటి తొందరగా చేరవచ్చు. కానీ దాన్ని నడిపే డ్రైవర్ సరి అయినోడు ఉంటే కనుక ఫాస్ట్గా కూడా పోవచ్చు. హైవేలో మీరు పోతూ ఉండరు, మీరు మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే 120 ఎక్కడా బ్రేక్ వేయకుండా అదే లెవెల్లో వేరే వాటిని తప్పించుకోపోగలిగిన సామర్థ్యం మీకుంటే మీరు వెళ్ళిపోతారు విత్ ఇన్ 1 hour 120 kilometers. కొత్తగా నేర్చుకుంటున్నవాడు దానికి గుద్దేస్తానేమో, అది వచ్చి నన్ను గుర్తేమో అని భయంగా తోలుతాడు. వాడికి 3 గంటలు పడుతుంది. సేమ్ థింగ్. అట్లా ఈ సాధన విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే ఉండాలా. ఒక ప్రొసీజర్ను అవలంబించామంటే అదే ప్రొసీజర్లో పోవాలి. ఇప్పుడు జపం అంటున్నారు. జపం ద్వారా ఎట్లా పోవచ్చు అంటే, జపం అంటే ఏంటి? ఒకే పేరును రిపీట్గా అనడం. దాన్నే భ్రమరకీటక న్యాయం అని మన పెద్దోళ్ళు అన్నారు. నేను అది అయిపోతాను, తత్వమసి, అది నువ్వు అనేసి ఆయన ఏమన్నా అన్నాడు. ఇక్కడ మామూలుగా జపం చేసేటప్పుడు నేను అదిగా అయిపోతాను. ఆ జపం చేస్తున్నంతసేపు ఒక రామజపం అయితే రాముడు ఇట్లుంటాడు, చేతిలో కోదండం పట్టుకొని ఉంటాడు, పక్కన లక్ష్మణుడు ఉంటాడు, ఈ పక్క సీతమ్మ ఉంటుంది, కాళ్ళ దగ్గర హనుమంతుడు ఉంటాడు. ఇది ఆటోమేటిక్గా ఒక పిక్చర్ వాడి కళ్ళకు కనపడతాను. ఆ తర్వాత ఇంకా జపం తీవ్రమైనాక హనుమంతుడు కనపడు, ఇంకా తీవ్రమైనాక లక్ష్మణుడు కనపడు, ఇంకా తీవ్రమైనాక లక్ష్మణస్వామి కనపడు, ఇంకా తీక్షణంగా చేయని మొదలుపెట్టినాక కోదండరాముడు మాత్రమే కనపడతాడు. ఇంకా చేయంగా ఆ కోదండరాముడు కూడా కనపడదు, కోదండం కూడా కనపడుతుంది, రామ విగ్రహమే కనపడుతుంది. ఆ రామ విగ్రహం ఎట్లా కనపడుతుంది? మీ ముఖమే మీకు కనపడుతుంది. మనమే అది రాముడు, ఆత్మారాముడిగా కనపడతాం. అహం బ్రహ్మస్మి అని అంటున్నామే. ఇంత దూరం ఇంత జపం ఆ స్థాయికి చేసుకోపోగలిగితే అహం బ్రహ్మస్మి స్థాయికి వస్తాం. ఈ జపము తపము ఏమీ లేకుండా, సాధన ఏమీ లేకుండా కొంతమందికి యాదృచ్ఛికంగా ఒక సిచ్యువేషన్తో స్పిరిచువల్గా మేము అంటే యాదృచ్ఛికంగా వచ్చేస్తుంది. వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో టక్మని మహాత్ములు కనిపించడమో ఇట్లా సంఘటనలు జరుగుతుంటాయి. అది ఎందుకు జరుగుతుంది? అలా జరిగి వాళ్ళ జీవితాన్ని మార్చిన ఘట్టాలు కూడా ఉంటాయి. పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఈ లోపల ఉన్న ఆత్మకు తాను ఎవరు అన్న సంగతి రిమైండర్గా తెలిసిపోతుంది. ఒకానొక పర్టికులర్ ప్లేస్కు పోయినప్పుడు ఈ ప్లేస్ ఇంతకుముందు నేను ఎప్పుడో చూసినట్లు ఉందే అన్నది మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే గతం జన్మల్లో ఎప్పుడో మనం అక్కడికి ఉన్నాం. అది మామూలుగా మామూలు జనాలకు అందరికీ అది తెలీదు. సర్టన్ టైం వచ్చినప్పుడు ఆ ఆత్మ ఇది ఇక్కడ నేను ఉన్నవాడిని, ఇది నా నిజస్థానము, నా నిజస్థితి ఇది, నేను ఇది కాదు, ఇప్పుడున్న ఇది కాదు, అది కదా అనేటువంటి రివైజనేషన్ జరుగుతుంది. అది జరిగినప్పుడు అక్కడే ఉండిపోతాం. ఇప్పుడు మీకు ఉదాహరణ, రమణ మహర్షి గారు 12వ తరగతో ఏమో 10వ తరగతో అంటే రైట్ 12-13 ఏళ్ళ వయసు ఉండొచ్చు, 14 ఉండొచ్చు, సంథింగ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ అరుణాచలం అన్న ఒక్క శబ్దం విన్నాడు ఆయన. ఆ ఊర్లో ఎవరే కానీ తిరువన్నామలై అని పిలుస్తారే తప్ప అరుణాచలం అని ఎవరు పిలవరు. సో ఒక కోయిన్సిడెన్స్, అతనిలో అది మేల్కొల్పబడాలనే ఒక సూపర్ ప్లాన్, పరమాత్మ నాటకం. ఆ టయానికి ఆయనకు అది వినపడింది. అరుణాచలం అనగానే అదే నా డెస్టినేషన్ అది కదా, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను. దానికి ముందే ఆయన అక్కడ సాధన చేసినవాడు.
ఏ కారణం చేతనో ఆయన శరీరం అక్కడ పతనం అయిపోయింది. ఆ పరమాత్ముడు ఆయనకు మళ్ళీ ఇక్కడ ఈ జన్మ ఇచ్చాడు. మధుర మీనాక్షి ఇచ్చాడు, ఆ రిమైండింగు చేశాడు ఆ టయాన్ని. వెళ్ళిపోయినాడు, ఇంకా అయిపోయింది. అక్కడ వెంకటరామన్ లేడు. వీళ్ళంతకీ ఈయన కావ్యకంఠ గణపతి లాంటి మహర్షి భగవాన్ రమణులు అని అంటే తప్ప ఆ పేరు నాదా, ఓహో ఈ కట్టెకు ఆ పేరు పెట్టారా అంటున్నాడే తప్ప నా పేరు రమణ మహర్షి అని ఆయన ఎక్కడా చెప్పుకోలేదు. ఎందుకంటే ఆయన ప్రీవియస్ జన్మలో ఏ స్థాయికి పోయినాడో అదే స్థాయి ఇప్పుడు అక్కడికి వచ్చేసింది. అక్కడ ఏ కొంచెం బ్యాలెన్స్ ఉండిందో ఆ బ్యాలెన్స్ ఇక్కడ పూర్తి చేసేసుకున్నాడు. ఊళ్ళేదో నార్పదు అనే గ్రంథం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని రకాల గ్రంథాలు రాయగలిగినాడు. ఎవరు వచ్చి అడిగితే కూడా భగవద్గీతలో ఏ శ్లోకం అంటే దానికి అర్థం చెప్పగలిగినాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నాలెడ్జ్? మళ్ళీ అది పూర్వజన్మ. అట్లా ఒక పర్టికులర్ ప్లేస్కు పోయినప్పుడు, ఒక పర్టికులర్ మనుషులతో కలిసినప్పుడు, ఒక పర్టికులర్ ఊర్ల పేర్లు మనుషుల పేర్లు విన్నప్పుడు ఆ గత జన్మ జ్ఞాపకాలు ఓపెన్ అయిపోతాయి. ఇంకా ఆ లైఫ్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ కూడా మళ్ళీ మీకు ఛాయిస్ ఉంది. ఓహో నేను పూర్వజన్మలో అదే అనుకొని నా ఈ జన్మనే కంటిన్యూ చేయాలనుకోవడము ఉంది. ఇది వేస్ట్, అసలు ఇది నాన్సెన్స్, ఇదేం లేదు. అది కదా అక్కడ నేను ఆ పాయింట్ దగ్గర ఆగిపోయాను కదా, దాన్ని పూర్తి చేసుకోవాలి. అన్నో కిలోమీటర్ వరకు పరిగెత్తాను, పడిపోయాను, ఓ తెలిసి వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఐ విల్ రీచ్ ది టార్గెట్ అనే టార్గెట్ స్థితికి వెళ్ళిపోతాడు. రమణ మహర్షి ఒక ఎగ్జాంపుల్. అరబిందో ఆయన ఎక్కడో బెంగాల్లో ఉన్నాడు. ఆల్ ఆఫ్ ఏ సడన్గా అతి మానసం అన్నటువంటి ఒక సూచన ఆయనకు కలిగింది. దాన్ని ఆకాశం నుంచి భూమికి దింపాలా, యుద్ధాన్ని ఆపాలా అనేసి ప్రయత్నాలు చేశారు. రమణ మహర్షి సాధన, ఆయన యొక్క మనోసంకల్పము మనకు అప్పుడు యుద్ధం రాకుండా ఆపింది. అది ఎవరు చెప్తే నమ్మరు, సైంటిఫికల్గా దానికి ప్రూఫ్స్ లేవు. కానీ వాళ్ళు ఆ స్థాయి శక్తిమంతులు. ఆ మూలే కూర్చొని అది చేయగలిగినారు. చేయవచ్చు, ఎవడైనా చేయవచ్చు. మీ తెలుగులో అంటారు సాధనమున పనులు సమకూరు ధరలు, విశ్వదాభిరాము వినోద. వాళ్ళు చెప్పంది లేదు స్వామి, మనం దాన్ని అంత స్ట్రిక్ట్గా ఫాలో చేయలేకపోతున్నాం. చేసిన వాడు మహాత్ముడైతా అన్నాడు. ఏ కారణము లేకుండా ఆయన ముమ్మడివరం బాలయోగి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక్కసారి కూర్చున్నాడు. అన్నము నీళ్లు లేకుండా అన్ని ఏండ్లు. ఏ హిమాలయాలలోనో జరిగిన విచిత్రం కాదు అది. మీ ఆంధ్రాలోనే ముమ్మడివరం బాలయోగి ఎన్ని ఏండ్లు ఆయన కూర్చున్నాడు. మరి ఆహారం లేదు, నీళ్ళు లేరు, బయట తలుపు, అందరూ ఇది మోసం, ఎవరో లోపలికి వచ్చి ఇస్తున్నారు, పెడుతున్నారు. ఈ కంప్లైంట్ చేసే జనాలు ఎక్కడా ఉంటారు లోకంలో. ఎన్నో రకాలుగా టెస్టింగ్ చేశారు, లోపలికి పోయే మార్గమే లేదు. మరి ఉన్నాడు ఆయన. ఆయన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాయన తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు తణుకులో మౌనస్వామి అని చెప్పేసి చిన్న రమణుడు అని పిలుస్తున్నారు. బాగా మాట్లాడే వ్యక్తి, అన్నీ చేసే వ్యక్తి, 2 ఎకరాల పొలంలో ఉన్నాడు ఆయన. ఆయన పేరు కూడా ఎవరికి ఇప్పుడు తెలియదు. బాలరమణుడు అంటున్నారు, ఇంకోటో ఏమో అంటున్నారో కూడా నాకు తెలియదు. బస్ ఒక్కసారిగా రమణ మహర్షి ఆశ్రమానికి పోయి చూసేసి వచ్చి బట్టలు ఇప్పేసి గోచి కట్టుకున్నాడు, కూర్చున్నాడు. ముందు ఇమిటేషన్ నాటకము అనుకున్నారు. ఈరోజు వరకు రమణ మహర్షి అన్న నోరు తెరిచి మాట్లాడాడు. ఈ మహానుభావుడు నేను చూస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడడం అనే ప్రసక్తి లేదు. రమణుడన్నా కావ్యకంఠ గణపతి కనపడి, ఏం రా నీకు ఇంత జ్ఞానం వచ్చింది, నీ జ్ఞానం అందరికీ చెప్పకపోతే ఎట్లా, నువ్వు మాట్లాడాలి అని బలవంతం చేస్తే అప్పుడు ఈయన మాట్లాడాడు. కానీ ఇప్పుడు నీ కళ్ళెదురుగా ఉన్నాడు మహానుభావుడు. అయితే ఇప్పుడు జపము అనుకోవచ్చు. ఒక చిమటమమ్మ జీవిత చరిత్రను చూస్తే రామనామంతో అంత తాదాప్యం చెందవచ్చా? రామనామ సాధన అంతటి వరకు తీసుకెళ్తుందా? ఇంట్లో
వంట చేసుకుంటూ ఏదో చిన్న పనులు చేసుకుంటూ శ్రీరామ శ్రీరామ అనుకునే తత్వము ఇంత గొప్ప తాదాప్య స్థితికి తీసుకెళ్తుందా అనేది చిమటం అమ్మగారి జీవితం చూసినప్పుడు అనిపిస్తుంది కదా, అది ఎలా సాధ్యం? రామనామపు శక్తి మీకు అందరికీ తెలిసిందే. రామ అనే పేరు ఎందుకు పెట్టాడు వశిష్ఠుల వారు? ఈ రామ అని 2 అక్షరాలు పలికితే జనాలందరికీ అష్టాక్షరి పంచాక్షరి పలికిన పుణ్యం దొరుకుగాక అని ఆ పేరు పెట్టాడు. ఔం నమో నారాయణాయ అష్టాక్షరి. నారాయణాయలో నుంచి రా తీసేసి చదవండి. నా ఆయనాయ, ఆయనాలే లేవు. ఉత్తరాయణం దక్షిణాయనం లేదా ప్రయాణం ఏది లేదు. రా అనేది ఆ అష్టాక్షరిలో ప్రాణాక్షరం. అది లేకపోతే మంత్రం చచ్చిపోయింది. నమో నారాయణాయ నా ఆయనాయ కదా. అట్లాగానే నమ శివాయ నా శివాయ మా తీసేస్తే శివుడే లేడు. దీంట్లో ఇది ప్రాణాక్షరం. కాబట్టి అంత శక్తివంతమైన అష్టాక్షరి పంచాక్షరి రెండూ పలికిన పుణ్యము రామ అనే 2 అక్షరాలలో. అందుకే ఈ పిరమిడ్ వాళ్ళు అడుగుతున్నప్పుడు ధ్యానము శ్వాస అని అడిగితే నేను చెప్తాను, రామ అని 2 అక్షరాలు కాకుండా దాన్ని రామ్ అని ఏకాక్షరంగా చదివితే కూడా నీ శ్వాసక్రియలో మార్పులు జరుగుతాయి. ఏదైనా అక్షరం పలకాలంటే ముందు మనం గాలి తీసుకుంటాం, రా అన్నాం, అన్నాం, ముక్కుల ద్వారా వదులుతున్నాం. అంటే ఈ శ్వాస చేసేవాళ్ళు, శ్వాస మీద ధ్యాస పెట్టేవాళ్ళు తీసుకుంటున్న ప్రతిసారి రా అనుకొని వదులుతున్న ప్రతిసారి అనుకొని వదలడం మొదలు పెడితే మీ ధ్యాస అంతా అక్కడ ఆగిపోయింది. ఎప్పుడు అక్కడ ఆగిపోయిందో మీ మనసు ఆగిపోయింది. మనో కట్టడి కోసమే కదా ఇన్ని చెప్తున్నది. మనసు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకునేదానికి. అయితే బాబా, ఒక మనిషి ఈ కాలంలో తరించాలి అనే తాపత్రయం ఉన్న వాళ్ళు కొంతమంది యువత తరించాలి అనేది కాకుండా ఈ భవబంధాల్లో నేను అంటే ఎట్లా అంటే ఎంజాయ్ చేయాలి దీంట్లో అనేది ఉంటుంది. ఈ ఇద్దరిని అంటే అటు వైరాగ్యము ఇటు వైభోగ స్థితి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళే జీవన విధానం ఏమిటి? దానికి ఏదైనా మార్గం ఉందా? సనాతన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం అది. అందుకే అంత చక్కగా చాతుర్వర్ణ వ్యవస్థ పెట్టింది, చాతుర్ ఆశ్రమ వ్యవస్థ పెట్టింది. విద్యార్థిగా ఉన్నప్పుడు నీ ధ్యాస అంతా అక్కడే పెట్టు. 16-18 ఏళ్ళు వచ్చే 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చేంత వరకు నువ్వు నేర్చుకోగలిగినంత నేర్చుకున్నాక గృహస్థ జీవితానికి రా. నీ కోరికలు తీర్చుకో, సంతానాన్ని కను. ఆ సంతానాన్ని మళ్ళీ నీలాగా ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళగా తయారు చేయి. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేశాక నీ బాధ్యత తీరిపోయినాక అక్కడి నుంచి నువ్వు ఆధ్యాత్మికతలోకి అడుగుపెట్టు. అది భార్య అనుమతితో, భార్య కూడా అనుకూలవతి అయి వస్తే అక్కడ మీకు 3వ ఆశ్రమం వానప్రస్థం తర్వాత ఇంక అక్కడి నుంచి ఈ చిన్న చిన్న బంధాలకు కూడా అనుకొని పూర్తిగా అటాచ్మెంట్ నుంచి మెల్లమెల్లగా తీసుకొని వచ్చేదానికి ఇంత చక్కగా మన పూర్వీకులు ఒక సెటప్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ వచ్చింది తేడా అంటే ఆ గురుకుల చదువుల విద్యాభ్యాసం ఇప్పుడు లేదు. మారల్స్ నేర్పించే విద్య లేదు. 2+2 4, A² P² ఇయే నేర్పిస్తున్నారు. ఎప్పుడో అశోకుడు చెట్లు నాటించాను, అక్బరు పాలించను, ఏ సంవత్సరము ఎవ్వడికి పనికొస్తుండయి. మారల్స్ నేర్పించే విద్య అసలైన విద్య. అది గురుకులాలలో చెప్పబడదు. విలువలు, మానసిక విలువలు, వ్యక్తిగా నువ్వు ఎట్లుండాలా, సమాజంలో నువ్వు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కడుగా ఉంటావు. నువ్వు ఉన్నది ఒక్కడివే. ఒకప్పుడు ఒక తండ్రికి కొడుకువి, పెద్ద అయినాక ఒక ఆమెకు నువ్వు భర్తవు. ఇక్కడ నీ ధర్మాలు మారినాయి. కొడుకుగా నీ ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు భర్తగా ఇంకో ధర్మం అడిషనల్గా చేరింది. రేపొద్దున పిల్లలు అవుతారు. అప్పుడు నువ్వు తండ్రిగా నీ ధర్మాలు,
మీ రిలేటివ్స్ ఒక్కొక్కరితో ఒక్కొక్క రిలేషన్, ఒకడికి బావవు, ఒకడికి మర్దివి, ఒకడికి అన్నవు, ఒకడికి తమ్ముడివి. ఇన్ని రకాల మనుషులుగా నువ్వు ఒక్కడివే ఉన్నావు. వేటికి ఏ ధర్మాలు పాటించాలనో అవి పాటించుకుంటూ పోతే సమాజంలో ఏ గొడవ లేదు. ఇవన్నీ నాన్సెన్స్, ఉన్నదే ఈ జీవితం, అనుభవించాలనేవాడు అనుభవిస్తూనే ఉన్నాడు, వాడు పోతా ఉన్నాడు. ఆధ్యాత్మికము, దేవుడు, దెయ్యము, నాకు భయము, నేను పాపము పుణ్యం అంటున్నవాడు కూడా ఉన్నంతకాలం ఉంటున్నాడు, పోతున్నాడు. కానీ ఈ భయము, దేవుడి భక్తితో ఉన్నాడు ఆనందంగా ప్రశాంతంగా ప్రాణం విడుస్తున్నాడు, వాడు ప్రాణం విడుస్తున్నాడు. కానీ సనాతన ధర్మం చెప్పింది మళ్ళీ జన్మలు ఉన్నాయి, మళ్ళీ పుట్టుకలు ఉండకూడదు, పుట్టుకలు లేని స్థాయికి మనం పోవాలా అనేది మన సనాతన ధర్మ లక్ష్యం. ఆ సనాతన ధర్మం అట్లే నడవాలా అంటే ఆ సనాతన ధర్మపు పూర్వపు విలువలు మళ్ళీ ఇప్పుడు పైకి రావాలి. మొరాలిటీ ముందు మనిషికి నేర్పించాలి. అది ఒక్కటి లేకపోవడంతో నేను ఏమి చేసినా పర్వాలే, నేను ఒక్కడిని బాగుంటే చాలు, ఎవడెట్లా పోయినా పర్వాలేదు అనుకున్న సమాజం తయారైంది. దాన్ని ఖండించిన వాళ్ళే ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నారు. ఓకే, నువ్వు చెప్పింది కరెక్ట్, ఎంజాయ్ యువర్ లైఫ్ అనేసి అంటున్నారు. రాక్షసత్వం వైపుకు తీసుకొని వస్తున్నారే కానీ మానవత్వము, మాధవత్వం వైపుకు తీసుకొని పోవడం లేదు. మూడు మనలోనే ఉన్నాయి. రాక్షసులు ఎక్కడో లేరు, మాధవుడు ఎక్కడో లేరు, దానవులు ఎక్కడో లేరు. 10 మంది నాశనం అయిపోయినా పర్వాలే, నేను నా బాగుండాలా అనుకుంటే రాక్షసు. నేను పాడైనా 10 మంది బాగుంటే చాలు అనుకున్నప్పుడు అది మాధవత్వం. ఈ రెండు నేను చేయలేను, నా బతికేదో నేను బతుకుతానంటే అది మానవత్వం, మనిషిగా ఉన్నాడు. మూడు మీలోనే ఉన్నాయి. ఆ మూడింటి ఛాయిస్ చూసుకోవాల్సిందే వేరే. చాలా సంతోషం బాబా. జయ శ్రీమన్నారాయణ. చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మనం అద్భుతమైన జ్ఞానాన్ని పొందాం. మరొక్క విశిష్టాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.